మెల్ల కొట్టానా మెల్ల కొట్టు ఎక్కువ సపోర్ట్ చేయకూడదు ఎక్కువ మెల్ల కొట్టినా కింద వచ్చారు మనం పక్కన అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి బంగారీ బోనం సాయిబాబాచారి కుటుంబ సభ్యులు మరియు సురేష్ చారి, శ్రీకాంత్ చారి, శివాచారి అందరం కుటుంబ సభ్యులు కలిసి అమ్మవారికి బంగారీ బోనం చేయించడం జరిగింది. అమాస రోజు అభిషేక కార్యక్రమాలు మరి ఆదివారం రోజు అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జూన్ 26 మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో ఈ బోనము తెలంగాణలో ఇక్కడ ఉన్న ఆషాఢ మాసం బోనాలు 26 తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారి విగ్రహాలు మహాంకాళి అమ్మవారి విగ్రహాలతో పాటు బంగారీ బోనం కూడా బయలుదేరుతుంది గోల్కొండ కోటకి. సో ఈసారి అమ్మవారికి బంగారీ బోనము మరియు మహాంకాళి అమ్మవారికి పుస్తెల తాడు చేపించడం జరిగింది. మా కుటుంబ సభ్యులు బొమ్మల సాయిబాబాచారి, బొమ్మల పద్మ, బొమ్మల శివాచారి, అలాగే బొమ్మల సురేష్ చారి, బొమ్మల శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి బంగారీ బోనం ఈ ఇయర్ చేపించడం జరిగింది. సో ఇది జూన్ 26 మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ పెద్ద ఎత్తున బ్యాండ్ మేళలతోని, పోతురాజు వినయాలతోని ఈ బోనంకి కవితక్క గారు కూడా రావడము, శ్యామ్లక్క రావడం, చాలామంది విఐపీస్ కూడా ఈ రిసాల వద్ద నుంచి మహాంకాళి అమ్మవారి ఊరిలో పాల్గొనడము. ఈసారి అమ్మవారికి బంగారీ బోనము అలాగే పుస్తల తాడు కూడా చేపించడం జరిగింది మహాంకాళి అమ్మవారికి. ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈసారి బంగారీ బోనం గోల్కొండ కోటకి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 o'clock వరకు గోల్కొండ చేరుతుంది. ఓకే, ఈ బోనం చేయించడానికి మీకు ఎంత వచ్చింది అన్న? అసలు ఎన్ని చెప్పగలుగుతారేమో? బంగారం ఖర్చు చెప్పలేము, కానీ మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ బోనం చేపించడము. ఖర్చు అయితే మీకు తెలుసు, ఇప్పుడు తులం బంగారమే ₹1,00,000 ఉంది. సో దాదాపు మాకు బోనానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. అలాగే అమ్మవారికి పుస్తల తాడు కూడా చేపించడం జరిగింది. ఈ బోనం ఖర్చు అయితే మేము చెప్పలేము, కానీ డబ్బులు అయితే చాలా ఖర్చు చేయడం జరిగింది. ఈసారి స్పెషల్గా అట్రాక్షన్ ఏంటంటే గోల్కొండ అమ్మవారికి జగదాంబ మహాంకాళి అమ్మవారికి ఈ బోనము స్పెషల్ అట్రాక్షన్. ఫస్ట్ టైం అమ్మవారికి బంగారు బోనం ఇంతమంది ఎవరైనా సమర్పించారు అంటే బంగారీ బోనం గోల్కొండ కోటకి చేపించడం ఫస్ట్ టైము, కానీ సమర్పించారు గాజుల అంజయ్య గారు లంగరోజు దగ్గర పట్టువత్సవాలప్పుడు బోనం తీసుకురావడము, అక్కడ సమర్పించి కోట దగ్గర తీసుకురావడం అవుతుంది. కానీ స్పెషల్గా ఇప్పుడు సాయిబాబాచారి, సురేష్ చారి ఆధ్వర్యంలో మహాంకాళి గోల్కొండ టెంపుల్కి ఎందుకు బంగారీ బోనం ఉండదు అని ఆయన ఈ బోనంతో పాటు మేము హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న దేవాలయాలు, సికింద్రాబాద్ టెంపుల్, ఉజ్జయిని మహాంకాళి టెంపుల్, కార్వాన్ దర్బారం ఎసమ్మ టెంపుల్, అలాగే బుజ్లీ మహాంకాళి టెంపుల్, లాల్ దర్వాజా టెంపుల్ కూడా ఈ బోనంతో పాటు పట్టువత్సవాలు కూడా మేము 5 టెంపుల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్ళడం, ఈసారి బంగారీ బోనంతో మేము పట్టువత్సవాలు సమర్పించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం అమ్మవారికి మీరు ఈ బోనం ప్రతి సంవత్సరం మా ఇంట్లో నుంచి గోల్కొండ జగదాంబ అమ్మవారికి, అలాగే జంట నగరాలు ఉన్న పెద్ద దేవాలయానికి కూడా మేము ఈ బోనం తీసుకెళ్ళి అమ్మవారికి ఓడి బియ్యాలు మరియు
పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏందన్న మన బోనాల్లో అంటే ఇప్పుడు సో మీ టోటల్ ప్రాసెస్ అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా మీ ప్రొసెషన్ చూడడానికి చాలా మంది వస్తారు గోల్కొండ బోనాల రోజు. సో ఈసారి ఏమేమి ఉన్నాయి అరేంజ్మెంట్స్ అసలు? ఈసారి దాదాపు 1000 మంది ఈ గోల్కొండ శ్రీకాంచారి ఊరేగింపులో పాల్గొనడానికి వెయిటింగ్లో ఉన్నారు. సో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఈసారి బంగారి బోనము, అలాగే 70 నుంచి 100 మంది పోతరాజులు, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారులు కూడా రమ్మని చెప్పాము. మేము అడ్వాన్స్గా ముందే 3 నెలల ముందే బుక్ చేయడము. 9 అమ్మవారుల వేషధారులు వాళ్ళు కూడా విజయవాడ అక్కడ నుంచి వాళ్ళు రావడము, అలాగే ఇక్కడ ప్యాడ్ బ్యాండ్లు కానివ్వండి. ఊరేగింపు దాదాపు 1 కిలోమీటర్ వరకు ఊరేగింపు ఉంటుంది. మీరు రకరకాల కళాకారులు కూడా చూడవచ్చు. ఈ బోనంలో పెద్ద ఎత్తున విఐపీలు కూడా ఇది రావడం, అలాగే మన మాజీ సీఎం చంద్రశేఖర్ వారి కూతురు కవితమ్మ గారు కూడా ఈ బోనాలకి ఆమె ఇక్కడ రిసాల బజార్ మహాంకాళి అమ్మవారికి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబం అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు? ఇది ఇప్పుడు మేము 5th జనరేషన్. మా నాన్నగారు 5th జనరేషను. ఇప్పుడు నేను నాది 6th జనరేషన్. మా భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మ తర్వాత మా శైవాచారి, అలాగే నరసింహచారి, ఇప్పుడు సురేష్ చారి, శివాచారి దేవాలయం నుండి పూజా కార్యక్రమంలో పెద్దలు ఎట్లా మేము పూర్వీకులు ఎలా చేస్తున్నామో అదే విధంగా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుంటున్నాము. అంటే ఇది 5వ సంవత్సరం, 5వ పీడి మాది ఇది. ఇప్పుడు మా సురేష్, మా శివాచారి దేవాలయంలో కూర్చొని పూజా కార్యక్రమం చేస్తారు. అండ్ అప్పట్లో ఎట్లుండేది అన్న అమ్మవారికి ఊరేగింపు ఈ జాతర అనేది ఎట్లా జరిగేది ఒకప్పుడు? సో మీ తాతలు వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు చెప్పి ఉంటారు కదా, అట్లా చేసేటోళ్ళం రా, ఇట్లా చేసేటోళ్ళం, అట్లా మీకు వాళ్ళు ఏమేమి చెప్పారు, అసలు ఎట్లుండేనంట అప్పుడు? ఇప్పుడు ఇది 2014లో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. 2013లో చైర్మన్ ట్రస్ట్ బోర్డ్ కమిటీలో ఈ బోనాలు చేసేటప్పుడు లంగరోజు నుంచి టొట్టెల ఊరేగింపు స్టార్ట్ ఉంటుంది. ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత టొట్టెల ఊరేగింపు, మరియు ఇక్కడ రిసాలబాద్ నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు, బడాబజార్లో జగదాంబ అమ్మవారి ఊరేగింపు, బంజారీ దర్వాజ్లో 28 కులవృత్తుల ఆధ్వర్యంలో సర్కార్ బోనం ఊరేగింపు. అంటే ఇప్పుడు ఏంటంటే గోల్కొండ కోటలో ప్రత్యేక ఏంటంటే ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ కోటలనే, మరియు ఇక్కడ ముగిసేది గోల్కొండ కోటలనే. ఏంటంటే 9 వారాలు పూజలు అవుతాయి అమ్మవారికి ఇక్కడ. ప్రతి గురువారం మరియు ఆదివారము ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు ప్రతి గురువారం ఆదివారం కూడా ఫ్రీగా ఎంట్రీ ఉంది గోల్కొండ కోటల్లో. భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కింద వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, మెడికల్ టీం వాళ్ళు కూడా ఈ ఏర్పాట్లపై మా వసంత మేడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే చంటి బాబు గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ కులవృత్తుల సంఘం 28 కులవృత్తుల వాళ్ళు ఈ గత 3 నెలల నుంచి అన్ని ఏర్పాట్లపై వారంలో 3 సార్లు గోల్కొండ పైకి ఎక్కి దిగడం, ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ బోనాల గురించి వెయిటింగ్లో ఉన్నాం. అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపై మా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అండ్ నేను ఇంకోటి, గోల్కొండ కోట రాజులు ఉన్నప్పుడు సేమ్ ఇట్లాగా బోనాలు ఉత్సవాలు జరిపించే వాళ్ళ ఆ టైంలో శ్రీకృష్ణ దేవాలయ ఆధ్వర్యంలో గోల్కొండ కూడా ప్రత్యేక ఏంటంటే స్వయంభుగా వెలిసిన విగ్రహాలు. ఇది ప్రతిష్టాపన స్వయంభుగా వెలిసిన జగదాంబ అమ్మవారు మరి మహాంకాళి అమ్మవారు. ఆ టైంలో కృష్ణమ్మ రాజుల కాలం నుంచి బోనాలు సమర్పించడము, అలాగే నిజాం సర్కారు కూడా బోనాలకి పైసలు ఇవ్వడము, దాంతో గోల్కొండ జగదాంబ అమ్మవారికి 2 బోనాలు తీసుకెళ్లడము, 2 ఓడిబియాలు, 2 చీరలు కూడా అమ్మవారికి సమర్పించేవారు. సో ఈ 9 వారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏమేమి జరుగుతుంటాయి అన్న? మొదటి రోజు ఊరేగింపులతోనే సాయంత్రం 6 గంటల వరకు గోల్కొండ చేరుతాము. అక్కడ నుంచి మళ్ళీ 2వ పూజ రోజు అక్కడ అలంకరణ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు అభిషేకాలు అవుతాయి అమ్మవారికి, తర్వాత అలంకరణ అవుతుంది, మళ్ళీ శాకంబరి పూజలు అవుతాయి అమ్మవారికి. 7వ పూజ రోజు షావ అవుతుంది. 9వ పూజ రోజు కుంభారతి, మళ్ళీ పోతరాజు గావు కార్యక్రమం ఉంటుంది. అంటే గోల్కొండ ప్రత్యేక 9 వారాల పూజలు, అలాగే 5 పూజలు అయిపోయిన తర్వాత జంట నగరాల్లో బోనాలు స్టార్ట్ అవుతాయి అక్కడ. సో అక్కడ భజన కార్యక్రమాలతో, కుంభారతితో, పోతరాల గావుతో అమ్మవారి శావ కార్యక్రమంలో పూజలు నిర్వహిస్తారు.